నమస్కారం, నేటి సిటీ న్యూస్కి స్వాగతం. నా పేరు అజీం. వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ సూచించారు. జాతీయ రోడ్డు భద్రతా మహోత్సవాల అవగాహన కార్యక్రమంలో భాగంగా మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తా వద్ద ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో ఉచిత హెల్మెట్ల పంపిణీ అవగాహన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరైన ద్విచక్ర వాహనాలకు రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో నిజామాబాద్ ఇన్ఛార్జ్ పోలీస్ కమిషనర్ సిహెచ్ సింధు శర్మ ఐపీఎస్ ఆదేశాల మేరకు జాతీయ రోడ్డు భద్రతా మహోత్సవాలు 2025 అవగాహన కార్యక్రమంలో భాగంగా నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మంచిర్యాలలో ద్విచక్ర వాహనదారులు తమ వ్యక్తిగత రక్షణ నిమిత్తం తప్పక హెల్మెట్ ధరించాలని, అదేవిధంగా హెల్మెట్ ధరించకుండా వాహనాలు నడిపిన, ట్రిపుల్ రైడింగ్ చేసిన వాహనదారులు వాహనానికి సంబంధించిన పత్రాలు చూపించకపోయినా వారిపై మోటార్ వెహికల్ చట్టం కింద కేసులు నమోదు చేయడం జరుగుతుందని తెలియజేశారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించడం వలన తమ ప్రాణాలను కాపాడుకున్న వారవుతారని, దానివలన తమ కుటుంబ సభ్యులు కూడా ఎంతో సంతోషంగా ఉంటారని, హెల్మెట్ ధరించలేని సమయంలో ప్రమాదవశాత్తుగా ఏదైనా ప్రమాదానికి గురి అయి ప్రమాదంలో గాయాల పాలు కావచ్చు లేదా ప్రమాదం మృతి చెందితే కుటుంబాన్ని కన్నీటి పాలు చేసే పరిస్థితి వస్తుందని, ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి తమ ప్రాణాలను కాపాడుకోవడమే కాకుండా తమ కుటుంబాన్ని సురక్షితంగా కాపాడుకున్న వారు అవుతారని తెలిపారు. ప్రజల రక్షణ కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నామని, అందులో భాగంగా వాహనాల తనిఖీలు, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో నమోదు, వాహనదారులు తప్పక వాహనానికి సంబంధించిన కాగితాలు తమ వద్ద ఉంచుకోవాలని, ట్రాఫిక్ రూల్స్ తప్పక పాటించాలని అన్నారు. అనంతరం ఐబీ చౌరస్తా నుండి బెల్లంపల్లి చౌరస్తా వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల డీసీపీ భాస్కర్, పోలీసు అధికారులు, కళాశాల విద్యార్థులు, వాహనదారులు తదితరులు పాల్గొన్నారు. మీ అందరికి కౌన్సిలింగ్ ఇవ్వడానికి, మీ మంచి గురించి చెప్పడానికి, మీ యొక్క సేఫ్టీ గురించి చెప్పడానికి ఈ ప్రోగ్రామ్ పెట్టుకున్నాం. ఏదో గవర్నమెంట్ చెప్పిందా అని కాదు, అది కాదు, కానీ ఇట్ ఈస్ ద మ్యాండేటరీ డ్యూటీ మాది. ప్రజలందరూ సేఫ్గా సెక్యూర్డ్గా ఉండడం అనేది పోలీస్ యొక్క డ్యూటీ ఫస్ట్. అదే కాకుండా కొత్తగా ఎన్నిక కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా ఆనరబుల్ సీఎం గారు, అతను చాలా చూశాడు. రోడ్డు మీద ఎంతమంది ప్రాణాలు పోగొట్టడం చూసుకొని, ఇంతకుముందు ప్రతిసారి మేము ఈ యొక్క ట్రాఫిక్ వారోత్సవం చేసేవాళ్ళం. అంటే ఓన్లీ 1 వీక్ అన్ని ప్రోగ్రామ్స్ చేసేవాళ్ళము, అయిపోయింది. 1 వీక్ ప్రోగ్రామ్ చేస్తే అది ఎప్పుడు అయిపోయిందో, ఎప్పుడు స్టార్ట్ అయిందో ఎవరికి తెలిసేది కాదు. అందుకని ఈ మొత్తం 1 మంత్ మొత్తం కూడా ఈ ట్రాఫిక్ వారోత్సవాలు చేసి వాళ్ళకి అవగాహన కల్పించడము. ఎందుకంటే ఎన్ఫోర్స్మెంట్ చేస్తున్నాము. నేను ఒకటి చెప్తున్నాను, ఈ సంవత్సరము మంచిర్యాల అండ్ పెద్దపల్లి 2 డిస్ట్రిక్ట్ కలిపి 6,20,00,000 రూపాయలు ఫైన్ కట్టారు మీరందరూ కలిసి. ఈ 2 డిస్ట్రిక్ట్లో ట్రాఫిక్ చలాన్స్ మొత్తం కలిపి 6,20,00,000 కట్టారు. 6,20,00,000 కట్టినా కానీ మళ్ళీ కడుతున్నారు, కానీ ఒక హెల్మెట్ మాత్రం కొట్టలేరు. లాస్ట్ వీక్ ఏం చేసామంటే, మేమే ఒక హెల్మెట్ ఎవరైనా స్పాన్సర్ చేసుకోవాలని తెలుసుకొని మేమే డైరెక్ట్గా మీకు హెల్మెట్ ఇస్తే అది గుర్తుంది, అదే ఈ పోలీసు వాళ్ళు ఇచ్చిన హెల్మెట్ పెట్టుకోవాలని అనుకుంటారేమని, అది ఇంకా వేరే వాళ్ళకు కూడా మెసేజ్ బాగా వెళ్తుందని, ప్రతి ఒక్కరు హెల్మెట్ పెట్టుకోవాలని అన్నారు. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ రోడ్డు మీద పెట్టడానికి కారణం కూడా ఎందుకంటే అందరూ చూస్తారని, వైడ్ పబ్లిసిటీ అవుతుంది. ఈ కార్యక్రమం వల్ల ఒక 100 మంది అయినా మోటివేట్ అవుతారని. తర్వాత నేను ఒకసారి చూశాను, వైజాగ్లో నేను డీసీపీగా పనిచేసినప్పుడు వైజాగ్ బీచ్ రోడ్లో పోతున్నాను. ఇలాగే ఒక ఫ్యామిలీ, అంటే వీళ్ళు ఇప్పుడు 3 ఉన్నారు, ప్లస్ ఒక పెట్టతో కలిపి 4 అనుకోండి. డేంజరస్ డ్రైవింగ్. అక్కడ 5 మంది ప్లస్ ఒక పెట్టే, మొత్తం 6 మంది ఒకటే బైక్ మీద పోతున్నారు. సడన్ గా ఆయనకి మొబైల్ ఫోన్ లో సడన్ గా ఫోన్ వచ్చింది, అది వైబ్రేట్ అయింది. వైబ్రేట్ అయ్యాక అతను ఇట్లా అయిపోయాడు, మొత్తం కింద పడ్డారు. చిన్నపిల్ల డైరెక్ట్ గా లారీ కింద వెళ్ళిపోయింది నా కళ్ళ ముందర. ఎంత నెగ్లిజెన్సీ! సపోజ్ డబ్బులు పోగొట్టుకుంటే డబ్బులు వస్తాయి, ఏదైనా వస్తువు పోగొట్టుకుంటే మనిషి సంపాదించుకోవచ్చు, కానీ మనిషిని పోగొట్టుకుంటే నువ్వు ఎన్ని డబ్బులు పెట్టినా, ఎంత ఆస్తులు ఉన్నా సంపాదించుకోవచ్చు. సో అది ప్రాణం విలువ చాలా చాలా విలువైంది, దాన్ని లెక్క కట్టలేదు. పోవడానికి ఏంటి కారణం? అది బాగలేదనా, లేకపోతే అది హెయిర్ పాడు చేస్తుందా, లేకపోతే నీ అందం బయట కనబడతలేదా?
ఇంకా ఉమెన్ అయితే ఆల్మోస్ట్ పెట్టుకుంటున్నారు, చాలా వరకు పెట్టుకుంటున్నారు. దే ఆర్ ద ఫస్ట్ అబైడర్స్ ఆఫ్ లా. మెన్ అందరూ ముఖ్యంగా స్టూడెంట్స్, ముఖ్యంగా యూత్ కంపల్సరీ పెట్టుకోవాలి. ఇక కొద్దిగా ఏజ్ దాటిన వాళ్ళు కూడా డెఫినెట్గా పెట్టుకుంటే, ఎందుకంటే కింద పడ్డ యూత్లో ఉన్న వాళ్ళు కింద పడితే ఏదైనా మళ్ళీ రికవర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. దేశ పౌరులకు భారత రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కు ఎంతో విలువైందని 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు నమోదు చేసుకోవాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ సూచించారు. నస్పూర్లోని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయ భవన సమావేశ మందిరంలో 15వ జాతీయ ఓటర్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్తో పాటు అదనపు కలెక్టర్ సభావతి మోతిలాల్, ఆర్డీఓ శ్రీనివాసరావు, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి కిషన్లు పాల్గొన్నారు. జాతీయ ఓటర్ దినోత్సవం సందర్భంగా వీడియో ద్వారా భారత ఎన్నికల సంఘం కమిషనర్ రాజీవ్ కుమార్ సందేశాన్ని అందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 1950 జనవరి 25న ఎన్నికల సంఘం ఏర్పడిందని, ప్రపంచంలోని భారతదేశం అతిపెద్ద ప్రజాస్వామ్యం కలిగి ఉందన్నారు. అర్హత ఉండి ఓటు లేని వారు వివరాలను జాబితాలో నమోదు చేసుకోవాలని కోరారు. యువ ఓటర్లు తమ స్నేహితులు, బంధువులు, కుటుంబ సభ్యులు ఖచ్చితంగా ఓటు వేసేలా ప్రోత్సహించాలని సూచించారు. తమ ఒక్క ఓటుతో గెలుపోటములు తారుమారవుతాయని, ఎన్నికల సమయంలో ఓటర్లు స్వచ్ఛందంగా, నిష్పక్షపాతంతో నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. ఈ సందర్భంగా ఓటును మించి ఏమీ లేదు, నేను ఖచ్చితంగా ఓటు వేశాను అనే నినాదంతో అధికారులు, విద్యార్థులు, సిబ్బందితో ఓటరు ప్రతిజ్ఞ చేయించారు. నూతనంగా ఓటు నమోదు చేసుకున్న వారికి ఎపిక్ కార్డులు పంపిణీ చేయడంతో పాటు వృద్ధులు, యువ ఓటర్లను శాల్వాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, కళాకారులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఏమైనా ఎలక్టెడ్గా ఏమైనా వస్తున్నాయి, దట్ ఈస్ దే ఆర్ వెరీ థాట్ఫుల్. అంటే ఆ టైంకి కూడా 1950కి కూడా ఫస్ట్ యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ ఇస్తాము. అంటే 21 కంటే ఎక్కువ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారు, వాళ్ళ డబ్బు ఉందా లేదా, చదివిన లేదా, అందరికీ ఓట్, మహిళలకి అందరికీ ఓట్ హక్కు ఇస్తామంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన ఆ టైంకి రకరకాల డౌట్ వచ్చినాయి. అంటే ఈ డెమోక్రసీ సక్సెస్ అవుతుందా, అందరికీ ఇస్తాము, ఇది ఏమైనా ఇష్టం చేస్తారు, వాళ్ళకి ఐడియా లేవు, అదే గవర్నమెంట్ ఏమున్నాయి. కానీ ఫస్ట్ ఎలక్షన్ మీ అందరికీ ఐ థింక్ తెలుసు, ఈ వాళ్ళకి పేరు చదవడానికి రాదు కాబట్టి ఒక సింబల్ ఇచ్చారు. ఆ టైంకి ఇట్లా బాక్స్లో సింబల్ వారీగా బాక్స్ ఉంటుంది, దానిలో బ్యాలెట్ తీసుకొని ఎవరికి ఓటు వేస్తారో ఆ డబ్బాలో ఓటు వేస్తారు. ఆ డబ్బాలో ఉన్న ఆ క్యాండిడేట్కి అయింది. సో అట్లా ఉన్న ఎలక్షన్ కమిషన్ ఇవాల్వ్ అయింది. అండ్ ఎలక్షన్ కమిషన్ ఎప్పుడు కూడా వేరే దేశంకి గైడ్ చేస్తుంది. సో మన ప్రజాస్వామ్యం ఎంత మంచిగా ఉన్నాయి అంటే ఎక్కడైనా అది అడిగితే ఇండియా కమ్స్ ఫస్ట్. అండ్ మన అందరికీ బాధ్యత ఉన్నాయి. కాగా రాబోయే ఎన్నికల్లో ఏ ప్రలోభాలకు లొంగకుండా ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని మందమరి మండల తహసీల్దార్ సతీష్ కుమార్ అన్నారు. 15వ జాతీయ ఓటర్ దినోత్సవం సందర్భంగా శనివారం మందమరి పట్టణంలోని మోడల్ స్కూల్ విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సతీష్ పాల్గొని ర్యాలీని ప్రారంభించారు. ఈ ర్యాలీ మోడల్ స్కూల్ నుండి ప్రారంభించిన మన ఓటు మన ఆయుధం, ఓటు మన హక్కు, ఓటును ఎవరు కొనలేరు అని విద్యార్థులు నినాదాలు చేస్తూ పాలచెట్టు వద్ద గల పంచముఖి టెంపుల్ ముందు వరకు వెళ్లి మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ సతీష్ కుమార్ మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటును నమోదు చేసుకోవాలని, వినియోగించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, ఎంపీడీఓ రాజేశ్వరరావు, మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ సారా తస్నేం, ఉపాధ్యాయులు, ప్రభుత్వ కార్యాలయాల సిబ్బంది, పాఠశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఇక ముందు అటు ఎలాంటి ఒత్తిళ్లు వచ్చినా కానీ ప్రభుత్వ అధికారులు ఎప్పుడు అందుబాటులో ఉంటాము. మాకు ఫిర్యాదు చేస్తే మేము ఎవరైతే ఒత్తిడి తీసుకువస్తుందో మేము వాళ్ళను మీకు భద్రంగా ఉంచి మీకు ఓటు వేసే ప్రయత్నంలో ఉంటామని చెప్తున్నాం. అలాగే ఓటు హక్కు కలిగి ఉన్న ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని కాశీపేట మండల తహసీల్దార్ భోజన్న పేర్కొన్నారు. మండల కేంద్రంలో శనివారం జాతీయ ఓటర్ దినోత్సవం సందర్భంగా విద్యార్థులచే ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ చౌరస్తా వద్ద ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ భోజన్న మాట్లాడుతూ 2011లో ఓటరు దినోత్సవాన్ని నిర్వహించడం జరిగిందని, 1950 జనవరి 25న ఎన్నికల సంఘం స్థాపించబడిందని, దాని గుర్తుగా 2011లో ఎలక్షన్ కమిషన్ ఓటరు జాబితాలో 18, 19 సంవత్సరాలు నిండిన యువ ఓటర్లు 30% నమోదుపై ప్రత్యేక దృష్టి సారించాలని, ఈసారి ఓటు హక్కు పొందిన ప్రతి ఒక్కరూ అధికంగా తమ ఓటు హక్కు వినియోగించుకునే విధంగా చూడాలని అన్నారు. గత శాసనసభ, పార్లమెంట్ ఎన్నికలు విజయవంతంగా నిర్వహించడం జరిగిందని అన్నారు. అలాగే రానున్న స్థానిక ఎన్నికల్లో రాజకీయ పార్టీలు, మీడియా, వివిధ వర్గాల వారితో పాటు యువ ఓటర్లు సహకరించి ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేందుకు కృషి చేయాలని,
ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. ఓటు లేని వారు వారి వివరాలను జాబితాలో నమోదు చేసుకోవాలని తెలిపారు. అనంతరం 15వ జాతీయ ఓటరు దినోత్సవం పురస్కరించుకొని ఓటు లాంటిది ఇంకొకటి లేదు, ఖచ్చితంగా ఓటు వేస్తానని అనే నినాదంతో విద్యార్థులు సిబ్బందితో ఓటరు ప్రతిజ్ఞ చేయించారు. కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఈ యొక్క గొప్ప విషయంగా మనం ప్రత్యేకతగా తీసుకోవాలి. ఈ సందర్భంగా రిక్వెస్ట్ ఏంటంటే మనం చూసినాము పిల్లలు మన పిల్లలందరూ మొన్ననే రీసెంట్గానే ఎలక్షన్ జరిగినది. మన కాజీపేట మండలంలో మనము ఓటర్ నమోదు చాలా పకడ్బందీగా చేశాము. మరి ఆ ఓటర్ నమోదు పకడ్బందీగా చేయడం వలన మనకు ఓటర్ నమోదు శాతము ఓటింగ్ శాతం కూడా మనకు చాలా చక్కగా పెరిగింది. అలానే ఎలక్షన్స్ కూడా చాలా ప్రశాంతంగా జరిగింది. కాబట్టి మన మండల ప్రజలకు ఓటర్లందరికీ నేను ఒకసారి ధన్యవాదాలు చెప్పుకోవాలి. కాబట్టి ఈ రకంగా మనము మన కాజీపేట మండలం పరిధిలో ఓటర్ నమోదుని మనం పకడ్బందీగా చక్కగా నిర్వహిస్తూ ఈ యొక్క మనకు ఎలక్షన్ కమిషన్ వారు మనకు ఇంకనూ ఓటర్ నమోదు జరగడానికి ఈ యొక్క జనవరి తర్వాత ఏప్రిల్, జూలై తర్వాత అక్టోబరు ఇలా మనకు 4 విడతలుగా కూడా మనకు నమోదు చేసుకోవడానికి అవకాశాన్ని కల్పించారు. కాబట్టి ఇంకనూ ఎవరైనా మిగిలిపోయిన ఓటర్స్ ఎప్పటికప్పుడు నమోదు చేసుకోవాలని నేను కోరుచున్నాను. అలాగే మనకిప్పుడు ఎలక్షన్ కమిషన్ వాళ్ళు మనకు ఓటరు ప్రతిజ్ఞ కాగా ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఓటు హక్కును వినియోగించుకోవాలని మంచిర్యాల జిల్లా జైపూర్ మండల కేంద్రంలోని వివిధ శాఖల అధికారులు పేర్కొన్నారు. స్థానిక ప్రభుత్వ పాఠశాలలో తహసీల్దార్ కార్యాలయంలో 15వ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా వేర్వేరుగా అధికారులు కొన్ని ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. మండల సమైక్య మహిళా సంఘాల నాయకులు తహసీల్దార్ వనజారెడ్డి ఆధ్వర్యంలో ముగ్గుల పోటీ నిర్వహించి బహుమతులు అందజేసిన అనంతరం మండలంలో ఉత్తమ BLOగా ఎంపికైన ఎస్ శారదకు అవార్డులు అందజేశారు. ఎంపీడీఓ సత్యనారాయణ, ఉపాధ్యాయ సిబ్బంది కలిసి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులతో ఓటరు ప్రతిజ్ఞను చేయించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ సత్యనారాయణ మాట్లాడుతూ ప్రతి ఎన్నికల్లో జరిగే కొన్ని అవాంతర్యాలను, సంఘటనలు వివరించారు. ఓటు వినియోగంలో కుల మత ప్రభావాలు పడనివద్దన్నారు. ఎన్నికల్లో మందుకు డబ్బుకు మాత్రమే కాకుండా ఇతరత్ర ప్రలోభాలకు లొంగకుండా స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటు హక్కును వినియోగించుకోవాలని ఓటు వినియోగంపై అవగాహన కల్పించారు. 18 సంవత్సరాల నిండిన యువత ఓటరు నమోదు చేసుకొని ఓటరు శాతం పెంచి దేశ భవిష్యత్తును ఓటుతో శాసించాలని ప్రోత్సహించారు. చెన్నూరు పట్టణంలో జాతీయ ఓటర్ల దినోత్సవ కార్యక్రమానికి హాజరైన ఎన్నికల రిటర్నింగ్ అధికారి చంద్రకళకు చేదు అనుభవం ఎదురైంది. ఎన్నికల సమయంలో తమకు బిల్లులు చెల్లించలేదని పలువురు బాధితులు అడ్డుకున్నారు. చెన్నూరు పట్టణంలో జాతీయ ఓటర్ల దినోత్సవం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎన్నికల రిటర్నింగ్ అధికారి చంద్రకళకు చేదు అనుభవం ఎదురైంది. ఎంపీ ఎన్నికల సమయంలో కరెంట్, లైటింగ్, ఫోటో స్టూడియోల బిల్లులు చెల్లించలేదని అధికారి కారును బాధితులు అడ్డుకున్నారు. ఎన్నికల్లో నిర్వర్తించిన 45 రోజుల విధులకు గాను 3 రోజుల వేతనం మాత్రమే చెల్లించారని, మరోవైపు చెన్నూరు తహసీల్దార్ కార్యాలయ ఉద్యోగులు సైతం రిటర్నింగ్ ఆఫీసును నిలదీశారు. ఎన్నికలు పూర్తయి సంవత్సరం గడుస్తున్నా ఇప్పటి వరకు తమకు ఎలాంటి బకాయి డబ్బులు చెల్లించలేదని ఆందోళన చేశారు. తమ డబ్బులు తమకు చెల్లించాలని డిమాండ్ చేశారు. తమకు రావాల్సిన బకాయి డబ్బులను వెంటనే చెల్లించాలని నిరసనకు దిగారు. బాధితులకు ఎలాంటి సమాధానం చెప్పకుండా ఎన్నికల రిటర్నింగ్ అధికారి అక్కడి నుండి వెళ్లిపోయారు. బిల్స్ ఎప్పటి రావాలి? ఎంపీ ఎలక్షన్స్ రావాలి బిల్స్. ఎంపీ ఎలక్షన్ బిల్ 1 ఇయర్ అవుతుంది చేసి ఫోన్ చేస్తే మా నంబర్ బ్లాక్ లిస్ట్ లో పెడుతుంది. ఫోన్ చేస్తే మీరు చెన్నూరు ఆఫీస్కి పోవాలి. మంచిగా ఎందుకు వస్తారు మీరు? నాకు రావద్దు, ఎంఆర్ఓ 90 అడుగు అంటారు. ఎంఆర్ఓ గారు అంటారు మీ మేడం సంబంధం, మాకేం సంబంధం అంటారు. ఎంత రావాలి? బిల్ ఎంత రావాలి? నాకు 3,50,000 రావాలి. 3,48,000. మీకెంత రావాలి? నాకు 3,75,000 రావాలి. ఇంకెవరు అన్నారా? ఆఫీస్ వాళ్ళు చాలా మంది ఉన్నారు బాధితులు. ఎంఆర్ ఆఫీస్ వాళ్ళు కూడా అదే మీరు ఏ రోజు మేము చేస్తాం పని అంటున్నారు. ఒక 50 రోజుల ప్రోగ్రామ్ చేసిన, 2 రోజులు కదా, అన్ని రోజులు కదా, 50 రోజులు చేసిన. 9,70,000 బిల్ అయింది. నాకు 5 లక్షలు ఇచ్చింది. 4,75,000 ఇవ్వాలి. ఇక్కడ ఎప్పటికైనా కానీ కలుసు లేదు, మాట్లాడడం లేదు, ఫోన్ చేస్తే లిఫ్ట్ చేసి లేదు, ఆఫీస్ పోతే కలుసు లేదు. ఆ సార్ ఏమో అత్తయ్య అంటాడు, ఆడికి పోతే ఏం కలుస్తుంది. ఇప్పుడు ఏమంటాను, ఈ పైసలు ముట్టే ఎట్లా ముడతాయి? ముట్టంగా నేను ఎందుకు అత్త? మేము ఎంపీ ఎలక్షన్స్కి చెన్నూరు కాన్స్టిట్యూన్సీకి మొత్తం కెమెరాలు పెట్టామండి, వీడియోగ్రాఫర్స్ అందరం. దానికి బిల్లు 13,70,000 అయింది. దాంట్లో సగం అమౌంట్ ఇచ్చారు, 10 లక్షలు ఇచ్చారు. మిగతా డబ్బులకు ఫోన్ లేపట్లేదు, చేస్తే మేడం లేపట్లేదు, ఎంఆర్ఓ గారు లేపట్లేదు, ఎవరు సమాధానం లేదు.
ఈరోజు అందుకోసం మేడంగా అడగవలసి వచ్చింది ఈ కార్యక్రమం రోజు. దానికి సమాధానం చెప్పి బిల్లు వస్తుంది ఇస్తా అని పోయారు. దీనికోసం కలెక్టర్ గారు చర్య తీసుకుని తొందరగా మా డబ్బులు ఇప్పించాలని మా మానవి. ఎలక్షన్లో అగ్రి చేయించుకున్నారు కానీ అవే 2 రోజులు 3 రోజులు కట్టించారు. ఎంపీ ఎలక్షన్లలో నీ పేరేంది అసలు? ఏం పని చేసినావు? సరే యూనియన్ భారతి నా పేరు. ఎలక్షన్లో ఎంతో పని చేయించుకున్నారు కానీ డబ్బులు మాకు 2000 1200 అట్లా ఇస్తాను. 41 రోజులు 45 రోజులు పని చేసినాను కానీ అంతే డబ్బులు కట్టేస్తే మేము తీసుకోమని సార్. కేతన్పల్లి మున్సిపాలిటీ పాలక వర్గం ముగింపు సందర్భంగా కమిషనర్ రాజు ఆధ్వర్యంలో పాలకవర్గం వీడ్కోలు సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ కౌన్సిలర్లను సన్మానించారు. ఎన్నికై 5 సంవత్సరాలు మున్సిపాలిటీ ప్రజలకు సేవలు అందించిన 22 వార్డుల కౌన్సిలర్లు తమ అనుభవాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా కమిషనర్ రాజు మాట్లాడుతూ మున్సిపాలిటీ 22 వార్డుల కౌన్సిలర్లు మున్సిపాలిటీ అభివృద్ధికి అన్ని రకాలుగా సహకారాలు అందించడం అభినందనీయమన్నారు. ఇప్పటికే నిర్దేశించిన అభివృద్ధి పనులు దాదాపు పూర్తయ్యాయని, మరిన్ని పనులకు కావలసిన నిధుల కోసం ఎమ్మెల్యే వివేక్కి తెలుపగా 50 కోట్ల నిధుల మంజూరుకి కృషి చేస్తానని, మరిన్ని పనులకు కావలసిన నిధుల కొరకు ఎమ్మెల్యే వివేక్కి తెలుపగా 50 కోట్ల నిధుల మంజూరుకి కృషి చేశానని హామీ ఇచ్చినట్లు తెలిపారు. ముఖ్యంగా ఈ ప్రాంతంలో గ్రంథాలయం అవసరమని, వినతులు వచ్చాయని, త్వరలోనే గ్రంథాలయ ఏర్పాటుకు తగిన తోడ్పాటు అందిస్తామన్నారు. పదవీ కాలం పూర్తయినప్పటికీ తమ వార్డులో ఉన్న సమస్యలను తమ దృష్టికి తీసుకొస్తే సమస్య పరిష్కారానికి కృషి చేశామని పేర్కొన్నారు. అనంతరం కౌన్సిలర్లు శాల్వాలతో సన్మానించి ప్రశంసా పత్రాన్ని అందజేశారు. అలాగే వివిధ పార్టీల నాయకులు కౌన్సిలర్లను సత్కరించారు. మేనేజర్ స్వామి, ఏఈ అచ్యుత్, చైర్మన్ జంగం కల్లా, వైస్ చైర్మన్ సాగర్ రెడ్డి, ఆర్పీలు, సిబ్బంది, నాయకులు పాల్గొన్నారు. ఆఫీస్కున్నంత వరకు కూడా మున్సిపాలిటీ అంటే ఎట్లా ఉంటుంది, పాలకవర్గం అంటే ఎట్లా ఉంటుంది, ఎట్లా పనిచేయాలని చెప్పి ఏం తెలియదు. సో నాకు ఫస్ట్ మందమల్లి వచ్చిన తర్వాత అక్కడ పాలకవర్గం లేదు కాబట్టి పాలకవర్గం యొక్క విధి విధానం ఎట్లా ఉంటుందో తెలియకపోయేది. నేను మందమల్లిలో పనిచేస్తున్నప్పుడే ఇప్పుడు ఏదైతే మన పాలకవర్గంలో ఉన్న చాలామంది కూడా వేరే వేరే పనుల నిమిత్తం అక్కడికి వచ్చినప్పుడు కలిసేవారు అన్నట్టు. కలిసి వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు పాలకవర్గం అంటే ఇట్లా ఉంటుందని చెప్పి కొంచెం ఐడియా వచ్చింది. తర్వాత నేను రామగుండంకి వెళ్ళిన తర్వాత అక్కడ నాకు అనుకోకుండా అక్కకి ఇస్తే బాగుంటుంది అనేది ఒకటి నా మీద ప్రేమ కలిగి సుమనాన్ని ఇవ్వడం వలన నేను ఇలా చైర్మన్ సీట్లో కూర్చున్నాను. అది 4 సంవత్సరాలు కంపల్సరీగా కూర్చున్నాను. ఎవరికి ఏమన్నా 4 సంవత్సరాలలో లోటుపాటు చేస్తే నన్ను క్షమించండి మీ అందరికీ. ఇప్పుడు కూడా ఈ సంవత్సరంలో ఏమన్నా మీరు కాంగ్రెస్ లేకుంటే మీరు సిపిఐఓ మీరు బీజేపీ అని తేడాలు చూడలేదు. మీరేమన్నా అనుమానించుకుంటే నా మీద మీరు అందరూ దయ ఉంచాలని కోరుకుంటూ, మరి నాకు సహకరించిన నా పిల్లలు నలుగురు అమ్మ నువ్వు ఇన్ని రోజులు వట్టిగా తిరిగినావు, ఇన్ని రోజులు చేసినా కూడా రిటర్న్ తీసుకున్నారు అని నాకు ప్రోత్సహించిన నా 2 అల్లుళ్ళకు కూడా నా కృతజ్ఞతలు. ఎందుకనంటే అటు 9 18 మంది బ్రాంచ్ అది ఏమిటిగా అని చెప్పేసి ఒక మాట అనగానే నా కూడా నేను అంటే మనిషి జీవితం డబ్బు శాశ్వతం కాదు, ఏదేమైనప్పటికీ కూడా అని ఒక సందర్భంలో అన్నది బాగా అనిపిస్తుంది. ఎందుకంటే సుమన్ గారు నాకు ఇచ్చారు. అయినప్పటికీ కూడా సుమన్ గారు మాటను కొందరు ధిక్కరించారు. అట్లాంటి రాజకీయంలో కామన్ అది. కానీ నేను ఒకటే కోరుకుంటున్నాను, డబ్బు అధికారం శాశ్వతం కాదు. అది ఒక జీవితంలో అన్నది చదరంగం లాంటిది. గర్వం రాకూడదు. డబ్బు అధికారం రాగానే దయచేసి గర్వం రాకూడదు. ఎందుకంటే ఒక జీవితంలో చదరంగంలో రాజు కూడా బంట అయినా కూడా ఒకటే బాక్స్లోకి పోతారు. మనం పోయినప్పుడు కూడా ఒకటే బాక్స్, డబ్బు రాదు శాస్త్రం రాదు. చివరికి మనం చనిపోయినాక 6 నెలల తర్వాత మన భార్య కూడా మర్చిపోతుంది. కానీ మనం చేసే మంచి చెడు ప్రజలందరూ గమనిస్తారు. దయచేసి అందరినీ గుర్తుపెట్టుకొని ఈ రోజున స్మరణ బాధపడవచ్చు, కానీ పరిస్థితుల ప్రభావం మా సీనన్న గారు కూడా అందరూ గమనించి రెడీ అని మీరు రావాలని చెప్పేసి నన్ను ఆహ్వానించినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా వచ్చినందుకు ఇప్పుడు వివేక్ గారు కూడా రెడ్డి ఈ మీద వ్యక్తిగతంగా ఎంక్వైరీలో కూడా మంచి పేరు తెలిసింది అని వారు కూడా అనడం చాలా సంతోషం. అప్పుడు సుమన్ గారికి ఎట్లా పనిచేశానో ఇప్పుడు వివేక్ గారికి కూడా అదేవిధంగా పనిచేస్తానని, కాంగ్రెస్ పార్టీకి కూడా విధేయతగా ఉంటానని తెలియజేస్తూ మరొకసారి నా తరపున మా తండ్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, నాకు సత్కరించేదేదో మా తండ్రి గారికి సత్కరించాలని ఈ సందర్భంగా మీ అందరి తరపున కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఎమ్మెల్యే గారు ఉన్నారు. గతంలో 2,45,00,000తోటి మన మున్సిపల్ ఈ పాలకవర్గంలోనే స్వచ్ఛ ఆటోలు కొని వాటి మెయింటెనెన్స్ 2,45,00,000 ఖర్చు పెట్టడం జరిగింది. అదేవిధంగా దాదాపు 3.5 కోట్ల 4 కోట్ల వరకు
మన డెవలప్మెంట్ కార్యక్రమాలు జరిగాయి. అయితే మా కాంగ్రెస్ లీడర్లు మేమందరం కలిసి ఎమ్మెల్యే గారికి టీఎఫ్టీయు ఆ ఫండ్ సీఎం దగ్గర తీసుకురావాలని చెప్పగా వారు ప్రపోజల్ 50 కోట్లకు మన కమిషనర్ గారు రాసి ఇవ్వడం జరిగింది, పంపించడం జరిగింది. అదేవిధంగా అవి కూడా త్వరలో మంజూరై వస్తాయి అని చెప్పి నేను ఆశిస్తూ తెస్తానని చెప్పారు ఎమ్మెల్యే గారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా ఇక్కడ కమిషనర్ గారికి ఒకటే చెప్తున్నా, మున్సిపల్ ఆఫీసు 5 గుంటలు 4 గుంటలు ఉన్నది, చిన్నగా ఉన్నది. అందులో నేను వెంకటనారాయణ సార్ చెప్పినాను, చిన్న గదులు కట్టకండి, ఎక్కడ పెద్ద ప్లేస్ కమ్మాస్కం 10 ఎకరాలన్నా ఉంటే అలా మన ఆటోలు కానీ మన స్టాఫ్ సిబ్బంది కానీ అందరూ ఉండడానికి గదులు ఏర్పాటు చేసుకోవచ్చు అని చెప్పడం జరిగింది. అయినా కానీ అప్పుడు స్థలం వాళ్ళు బాలకృష్ణ ఉన్నప్పుడు ఇయ్యలేదు, ఇలా 40 ఎకరాలు ఉండే అన్న కూడా ఇయ్యలేదు. కానీ నేను వాళ్ళకి కోరేది అంటే మీకు ఒకరే సండే సవాల్ ఇస్తాను. ఒకటి ఏం చెప్పినంటే లిఫ్ట్ లైట్లు పెద్ద లైట్లు ఎత్తు ఉన్నాయి కదా, అయ్యా కాలు ఎక్కలేకపోతున్నారా అని చెప్తే మీరు 40 లక్షలు ప్రపోజల్ పెట్టారు లిఫ్ట్ దానికోసం. చెన్నూరు పట్టణంలోని సోషల్ వెల్ఫేర్ బాలికల గురుకుల పాఠశాలలో విద్యార్థినుల్లో ఆత్మస్థైర్యాన్ని పెంచే విధంగా కరాటే మాస్టర్ అట్టెం మధునయ్య ఆధ్వర్యంలో ఉచిత కరాటే క్లాసులు నిర్వహించారు. చెన్నూరు పట్టణంలోని సోషల్ వెల్ఫేర్ బాలికల గురుకుల పాఠశాలలో విద్యార్థుల్లో ఆత్మస్థైర్యాన్ని పెంచే విధంగా కరాటే మాస్టర్ మధునయ్య ఆధ్వర్యంలో ప్రతిరోజు సుమారు 200 మంది విద్యార్థులకు ఉచిత కరాటే క్లాసులు నిర్వహిస్తున్నారు. ప్రస్తుత సమాజంలో ప్రతిరోజు దేశంలోని ఏదో ఒక ప్రాంతంలో బాలికలు ఆడపిల్లలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. ప్రతికూల పరిస్థితుల్లో ఆపద సమయంలో తమని తాము రక్షించుకునేందుకు విద్యార్థులకు సెల్ఫ్ డిఫెన్స్లో మాస్టర్ మెలకువలు నేర్పించారు. ఆత్మరక్షణకై బాలికలు వారి మనోధైర్యం కోల్పోకుండా ఎదురయ్యే భౌతిక దాడులను ఎలా ఎదుర్కోవాలో అవగాహన కల్పించారు. విద్యార్థుల్లో ఆత్మస్థైర్యాన్ని పెంచేందుకు కరాటేలో శిక్షణను స్టూడెంట్స్ సద్వినియోగం చేసుకుంటున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందని వారు బాధపడాల్సిన పని లేదని, అర్హులందరికీ పథకాలు వస్తాయని రామకృష్ణపూర్ కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు అర్హులైన వారందరికీ అమలవుతాయని రామకృష్ణపూర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నారు. స్థానిక పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. ప్రభుత్వ పథకాల విషయంలో కొందరు ఇతర పార్టీ నాయకులు ప్రజలను అయోమయానికి గురి చేస్తూ మభ్యపెడుతున్నారని, ప్రజలు ఎలాంటి అపోహలకు గురి కాకుండా వదంతులను నమ్మొద్దని తెలిపారు. ఇటీవల నిర్వహించిన గ్రామ సభల్లో పేర్లు రాని వారు తిరిగి దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. ఎన్నికల సమయంలో క్యాతన్పల్లి అభివృద్ధి కొరకు ఇచ్చిన మాట ప్రకారం అభివృద్ధి జరుగుతుందని, ఎమ్మెల్యే వివేక్ అభివృద్ధిపై ఒక ప్రణాళికను సిద్ధం చేసి చిత్తశుద్ధితో ఉన్నారని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు, పెన్షన్లు, రైతు భరోసా, ఇతర సంక్షేమ పథకాలు ఖచ్చితంగా అమలవుతాయని, ప్రజలు ఎలాంటి నిరాశ చెందకుండా ఉండాలని కోరారు. ప్రజాపాలనలో పేదలందరికీ న్యాయం జరుగుతుందని, అలాగే వార్డుల్లో సమస్యలు తలెత్తితే తమ దృష్టికి తీసుకొస్తే సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు పల్లెరాజు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి రఘునాథ్ రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి ఓర్నల శ్రీనివాస్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గోపతి రాజయ్య, మాజీ ఎంపీపీ మహంకాళ్ శ్రీనివాస్, నీలం శ్రీనివాస్ గౌడ్, పల్లిగిరి కనకరాజు, గోపురాజం తదితరులు పాల్గొన్నారు. కొన్ని కార్డులు సెలెక్షన్ చేయడానికి 1850 అప్లికేషన్లు వస్తే అందులో కొంత సింగరేణి కార్మికులు, కొంతమంది అదేవిధంగా నిరుపేదలు మిస్ అయినారు. అయినప్పటికీ కూడా 738 మందిని ఎలిజిబుల్గా ప్రకటిస్తే అది కాదని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి స్థానిక శాసనసభ్యులు వివేక్ వెంకటేశ్వర గారు తీసుకోవడం జరిగింది. తప్పకుండా వారు ఉత్తమ్ కుమార్ రెడ్డి సివిల్ సప్లై మినిస్టర్తో మాట్లాడితే వచ్చేటువంటి రోజుల లోపల పూర్తి స్థాయిలో ప్రతి ఒక్కరికి, ఎవరైతే నిరుపేదలో అందరికీ రేషన్ కార్డు కల్పిస్తామని చెప్పడం జరిగింది. ఎవరు కూడా నారాజు కావద్దు, నిరుత్సాహపడద్దు. ప్రతి ఒక్కరికి అర్హులైనటువంటి వాళ్ళందరికీ కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, ఇందిరమ్మ రాజ్యం, ప్రజారాజ్యం, రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో, వివేక్ వెంకటేశ్వర గారి నేతృత్వంలో, గడ్డ వంశీకృష్ణ గారి నేతృత్వంలో తప్పకుండా మన సంక్షేమ పథకాలు ఏవైతున్నాయో ప్రతి ఒక్కరికి అదేవిధంగా మా రామకృష్ణపూర్ క్యాతనపల్లి మున్సిపాలిటీలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రతి ఒక్కరు కూడా పాటుపడతారని మేము ముందుకు వస్తారని తెలియజేస్తూ, అదే కాకుండా ఇలా గర్వంగా చెప్పుకుంటాం, గొప్పగా చెప్పుకుంటాం. ఎందుకంటే గత పాలకులు 10 సంవత్సరాలు రాష్ట్రంలో ఉండి ఈ నిజవర్గంలో 15 సంవత్సరాలను మేము ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల సంక్షేమాల కోసం ఎప్పుడు పోరాటం చేస్తూనే ఉన్నాం. దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీ అధికారులు తీసుకొచ్చిన తర్వాత గౌరవ రేవంత్ రెడ్డి గారు 55,000 ఉద్యోగాలు ఇవ్వడమే కాకుండా నిన్నటికి నిన్న అంటే గత వారం రోజుల నుండి సింగపూర్ దావోస్ పర్యటన ముగించుకొని సుమారుగా రాష్ట్రానికి 1,75,000 కోట్ల రూపాయల పెట్టుబడి సహాయాన్ని తీసుకొచ్చేసి ఇక్కడ ఫ్యాక్టరీలను నెలకొల్పి దాని ద్వారా 55,000 ఉద్యోగాలు ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. రానున్నటువంటి 4 సంవత్సరాల లోపల
పూర్తి స్థాయిలో ఉద్యోగాల అవకాశం కల్పించడం కాకుండా ఉద్యోగ భద్రత పెంచుతాం. అదేవిధంగా ఎవరైతే రోజువారీ కూలీలలో దయచేసి వారందరూ కూడా మీరు మీ సభ్యత్వాన్ని నమోదు చేసుకొని మీ ఐడెంటిటీని నమోదు చేసుకుంటే మీకు ఏదైతే లేబర్ కార్డు వస్తే దానివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. కనుక లేబర్ అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తప్పకుండా మేమందరం కూడా కేంద్రపల్లి మున్సిపల్ ప్రజల పక్షాన ఎప్పటికప్పుడు వారికి వెళ్ళినట్టు నుండి వారి సహాయ సహకారం అందిస్తామని, ఈ రోజుతో పాలన ముగిసిందని ఇబ్బంది పడకండి. ఏ సమస్యలు ఉన్నా మా కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి మీరు చెప్పినట్టయితే మా ఆఫీస్లో కానీ లేదంటే నేరుగా మున్సిపల్ కమిషనర్ కానీ సమస్యల దృష్టికి తీసుకెళ్ళినట్టయితే తప్పకుండా మేము పరిష్కరించే దిశగా ప్రయత్నం చేస్తామని చెప్పేసి మా వివేక్ వెంకటస్వామి గారి నాయకత్వంలో మీ అందరికీ వాగ్దానం చేస్తున్నాం, మాట ఇస్తున్నాం. థ్యాంక్ యూ. మీరున్నటువంటి మన కార్యకర్తలు ఎవరున్నారో వారి ఇంటికి పోయి వారి యొక్క సమస్యను తెలుసుకొని రేషన్ కార్డు రాకుంటే వారి యొక్క అప్లికేషన్ నేరుగా వారికి కానీ మాకు కానీ ఇచ్చినట్లయితే మేము మున్సిపాలిటీ ఆఫీస్లో అప్పచెప్తాము. అదే కాకుండా మీరు కూడా నేరుగా పోయి అక్కడ అప్లికేషన్ ఇవ్వచ్చు. మా గౌరవ పౌర సరఫరా శాఖ మంత్రి గారు కూడా చెప్తున్నారు, రేషన్ కార్డు అనేది నిరంతరము ప్రక్రియగా జరుగుతుంది. మీరందరూ ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కొంతమంది సింగరేణి కార్మికులు ఉన్నారు ఇక్కడ, వారికి కూడా పెన్షన్ మన రేషన్ కార్డు రాలేదన్నటువంటి భావన ఉన్నది. దానికి కూడా మా శాసనసభ్యులు పౌర సరఫరా మంత్రికి మరి ముఖ్యమంత్రి గారికి కూడా విన్నపం జరిగింది. రానున్న రోజుల్లో కూడా వారికి కూడా రేషన్ కార్డులు ఇప్పించేటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు. కావున ప్రజలందరూ ఈ కాంగ్రెస్ ప్రభుత్వము వివేక్ వెంకటస్వామి గారు వచ్చిన తర్వాత రామకృష్ణాపూర్లో చాలా అభివృద్ధి చెందుతుంది. ఈరోజు వేగంగా కూడా ఫ్లైఓవర్ బ్రిడ్జి కానీ, తర్వాత ఇప్పుడు కేసీఆర్ రోడ్ సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ కానీ, తర్వాత ఇంకా ఇవన్నీ కూడా అభివృద్ధి పనులు చేస్తున్నారు. దీని మీద వీటన్నింటినీ అంతేకాకుండా ప్రజలందరూ ఏదైతే ఇంకా హామీలు ఉన్నాయో అవి రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను బట్టి ఇంకా అదే కాకుండా రామకృష్ణపురం శ్మశాన వాటికి కూడా ఏర్పాటుకు సింగరేణి యాజమాన్యం కూడా స్థలం తీర్చడం జరిగింది. అది కూడా త్వరలో ఏర్పాటు చేస్తారని తెలియజేస్తూ రామకృష్ణపూర్ పురపాలక ప్రజలకు ఏ ఆపద వచ్చినా కాంగ్రెస్ పార్టీ వివేక్ వెంకటస్వామి గారి నాయకత్వంలో మేమందరం ఒక సైనికంగా మీకు పనిచేస్తాం, మీ అండగా ఉంటామని తెలియజేస్తూ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి టీపీసీ అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డి గారు, అదేవిధంగా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు గోపాలరాజయ్య గారు, పొట్నాల శ్రీనివాస్ గారు, అదేవిధంగా మాంకాల శ్రీనివాస్ గారు ఇతర అందరూ మరియు మహిళా నాయకురాలు అందరికీ నమస్కారం తెలియజేస్తూ, అదేవిధంగా ప్రెస్ మిత్రులకు కూడా నమస్కారం తెలియజేస్తూ, ఏదైతే రేవంత్ రెడ్డి గారు 10 సంవత్సరాల నుంచి పేద ప్రజలకు రేషన్ కార్డు లేదని దృష్టిలో పెట్టుకొని మన ప్రజాపాలనలో అందరూ రేషన్ కార్డు అప్లికేషన్ పెట్టాలని చెప్పడం జరిగింది. అదేవిధంగా అప్లికేషన్ చేయడం జరిగింది. మొట్టమొదటిగా మన రామకృష్ణపూర్కి సంబంధించిన 1600 అప్లికేషన్ రావడం జరిగింది. అందులో 835 మాత్రమే సెలెక్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతాల్లో సింగరేణి కార్మికులు ఉంటారు. 20,000 పెన్షన్ వస్తే అది ఎలిజిబిలిటీ కాదు అని చేయడం జరిగింది. అయిన తర్వాత ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తే మళ్ళీ ఒకసారి మీరు అప్లికేషన్ తీసుకోవాలని చేయడం జరిగింది. అదేవిధంగా మళ్ళీ కూడా 1600 అప్లికేషన్ రావడం జరిగింది. ఈ రామకృష్ణ పట్టణ ప్రజలందరికీ కూడా న్యాయం చేస్తామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు రఘునాథ్ రెడ్డి గారు మందమరి పట్టణంలోని రామన్ కాలనీ అంగడి బజార్ ఏరియాలో సులభ్ కాంప్లెక్స్లను రైల్వే అధికారులు కూల్చివేసే ప్రయత్నం చేయగా సింగరేణి సులభ్ కాంప్లెక్స్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు బ్రహ్మానందం ఆధ్వర్యంలో కార్మికులు కూల్చివేతను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 30 సంవత్సరాల క్రితం రామన్ కాలనీ నివాసం ఉంటున్న కార్మికుల సౌకర్యం కోసం నిర్వహించిన సులభ్ కాంప్లెక్స్లను నేడు రైల్వే అధికారులు కూల్చిదామని రావడానికి తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఈ సులభ్ కాంప్లెక్స్లను రైల్వే అధికారులు కూల్చితే 2 కుటుంబాలు వీధి పాలు కావాల్సి వస్తుందని, ఈ కాంప్లెక్స్ను కూల్చడం వల్ల ఇక్కడ పనిచేసే వర్కర్స్ ఉపాధి కోల్పోవాల్సి వస్తుందని తెలిపారు. ఈ రోజులలో ఎక్కడ పనులే దొరకని పరిస్థితుల్లో సులభ్ కాంప్లెక్స్లను కూల్చివేసి వర్కర్స్ను రోడ్డు పాలు చేయడం కొరకు రైల్వే అధికారులు ప్రయత్నిస్తున్నారని, ఇలాంటి చర్యలకు పాల్పడితే ఐఎఫ్టీయూ చూస్తూ ఊరుకోదని సూచించారు. దీనిపై సింగరేణి అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కుటుంబాలు రోడ్డున పడి వాళ్ళ వేతనాలు కోల్పోయేటటువంటి ప్రమాదం పొంచి ఉన్నది కనుక రైల్వే అధికారులు తమ దగ్గర ఉన్నటువంటి రికార్డ్స్ను తీసుకొని ఐఎఫ్టీ నాయకత్వం దగ్గర రావాలని ఈ సందర్భంగా రైల్వే అధికారులని డిమాండ్ చేస్తున్నాం, కోరుతున్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఇక్కడ ట్రైన్లను కూడా ఆపుతామని చెప్పేసి ఈ సందర్భంగా రైల్వే అధికారులకు తెలియపరుస్తున్నాం.
కేతన్పల్లి మున్సిపాలిటీలో చాకలి వృత్తిపై ఆధారపడి జీవనం కొనసాగిస్తున్న వారికి ప్రభుత్వం తోడ్పాటును అందించాలని రజక సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఉపరితల గని వల్ల అమరావతి చెరువులో నీరు లేకుండా పోయిందని, కులవృత్తిపై ఆధారపడిన వారి కోసం బోరు వేసి దోబీఘాట్ నిర్మించాలని, ఎన్నికల సమయంలో ఈ ప్రాంత ఎమ్మెల్యే వివేక్ ఇచ్చిన మాట ప్రకారం రజక సంఘం భవనం నిర్మించి ఇవ్వాలని, అలాగే కులదైవమైన మడేలయ్య ఆలయం నిర్మించాలని విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా కులవృత్తిపై ఆధారపడ్డ వారికి ద్విచక్ర వాహనాలు, పెన్షన్లు, హెల్త్ కార్డులు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు నడుగొడ్డ తిరుపతి, గౌరవ అధ్యక్షులు మదికండి రాజయ్య, ప్రధాన కార్యదర్శి సమ్మయ్య, కోశాధికారి శ్రీనివాస్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. గత ప్రభుత్వం మాకు 2017లో లోన్కి అప్లికేషన్ పెట్టిన తర్వాత ఇంతవరకు ఆ లోను మాకు శాంక్షన్ కాలేదు. రజకులకు ఎలాంటి లబ్ధి, గవర్నమెంట్ నుండి లబ్ధిలు ఇలాంటివి పొందలేదు. మాకు తక్షణమే ఇప్పటి నుండి ఈ పెట్టుకున్న లోన్లను తక్షణమే వెంటనే రిలీజ్ చేయాలని ఈ ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాము. అలాగనే మన ఇందిరమ్మ ఇండ్లు కూడా రజకులకు ఎలాంటి వాళ్ళకి రాలేదు. మాకు అందరికీ ఉన్నంత వరకే సింగరేణి కార్మికుల బిడ్డలకే వీళ్ళకే వచ్చేసినాయి. కానీ కులవృత్తి చేసుకున్న వాళ్ళకు, అన్ని రకాల కులవృత్తి చేసే వాళ్ళకు పింఛన్లు వస్తున్నాయి. ఇలా పద్మశాలి వాళ్ళకి కానీ, వీళ్ళ చేయి కానీ, మన గౌడ సంఘాలకు కానీ వీళ్ళందరికీ పింఛన్ ఇస్తున్నారు. మరి మా రజకులకే 50 నిండిన వాళ్ళకి ఎవరికి పింఛన్ రావడం లేదు ఇంతవరకు. గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వం కూడా మాకు వాహనాలు ఇవ్వాలి, ఎక్సెల్ బండి అనేది మాకు ఇవ్వాలి. అది మా ఇస్తిపేట పెట్టుకోవాలన్నా ఏది చేయడం మాకు లేదు, మూసుకోపోవాలి చెప్తాంది. ఆ పాలకవర్గం వెంటనే దాన్ని అమలు చేసి బీసీలకు ఏ రకంగా లోన్లు ఎట్లా ఈ విధంగా నిర్మించారో రజక సంఘానికి కూడా ఆ రకంగా సపరేట్ లోన్లు మాకు కేటాయించాలి. మాకు దాని మీద కోరుతున్నాము. చెరువు అన్నది మాకు ఖచ్చితంగా ఎండిపోయింది, దాని పని అయిపోయింది. ఆ ఓసి చేయడం కేవలం ఓసి సింగరే కూడుకున్నంత ఎక్కడ పోకుండా ఓసి చూడడం, బావులో నీళ్ళు ఎక్కువ చేయడం ఆ పరిస్థితి ఏర్పడదు. కాబట్టి ఎక్కడైతే వాటర్ ఉంటుందో ఆ వాటర్ ఏరియాలో మాకు దోపిగలు కట్టేయాలి, మా మడలే కూడా కట్టేయాలి. ఇది మేము ఖచ్చితంగా కోరుతున్నాం, ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తున్నాం. కానీ ఇవ్వాలి, ఇస్తే దాని మీదనో బట్ట పేగలో సచ్చినా బతికినా వేసుకొని పోయగలిగేటట్టు ఉండాలి. మేము చేసింది రోగాలకే అవుతుంది, మేము నిల్వకేం లేదు. మేము చచ్చినా కానీ కుప్పలు లేవు, దానం చేద్దామన్నా ఎవరు లేడు. ఇట్లుండే మా పరిస్థితి. హెల్త్ కార్డు మాకు ఇవ్వాలి, రజకులు ఇవ్వాలి, ఈ పెన్షన్లు ఇవ్వాలి. 50 సంవత్సరాల వాళ్ళకు గవర్నమెంట్ భవనం కట్టియాలి, మడేలే గుడి కట్టియాలి. ఇక ఇవన్నీ చేస్తేనే మాకు ఏదన్నా న్యాయం జరుగుతుంది. 400 మంది ఉన్నాం మేము, 1000 ఓట్లు ఉన్నాయి. ఇక మరి ఇవన్నీ చేసి అక్కడ బట్టలు పిండాలంటే ఆ చెరువుల వాటర్ లేకుండా లేవు. ఇప్పుడు మాకు చాలా ఇబ్బంది ఉంటుంది. ఊర్లో ఉన్న వాళ్ళు యజమానులు వాళ్ళు వచ్చి మా ఇంట్లోకి వచ్చి లొల్లిలు చేయడం జరుగుతుంది. మీకు వాటర్ లేవని ఉన్న చూద్దా వాళ్ళు మమ్మల్ని ఇదేపడతలేరు వాళ్ళు. ఎందుకంటే తక్షణమే మాకు చూద్దా ప్రభుత్వము దోబిగాడు కట్టివ్వాలి. రామకృష్ణపూర్లో చాలా ఏరియాలలో, రామకృష్ణపూర్లో రామాలయం కావచ్చు, అమరావతి కావచ్చు, మన బీజును కావచ్చు, ఇక్కడ ఎవరికి రజకులకు దోబిగాడ్లు అనేది లేవు. తక్షణమే ఇది ఒక కులవృత్తి చేసుకున్న వాళ్ళకు మాకు కులరానికి దోబిగాడ్లు అనేది కట్టివ్వాలి. అలాగే మొన్న జరిగిన ఇందిరమ్మ ఇళ్ల పథకంలో మా రజకులకు పేర్లు ఆన్లైన్లో పేర్లు సరిగా లేవు మాకు. ఎందుకంటే ఉన్న వాళ్ళకే ఇల్లు ఇవ్వడం జరుగుతుంది. కానీ రజకుల సుత్తా ఈ రోజు తెల్లారు లేస్తేనే పొద్దున 4 గంటలు లేచి ప్రజలకు మేలు చేయడమే తన జీవిత లక్ష్యమని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పేర్కొన్నారు. మోమిన్పేట ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ కింద 42 మంది లబ్ధిదారులకు 42,04,873 విలువ గల చెక్కులు, ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా 19 మంది లబ్ధిదారులకు 8,20,000 చెక్కులను పంపిణీ చేశారు. అదేవిధంగా 1.69 కోట్ల నాబార్డు వారి ఆర్థిక సహాయంతో నిర్మాణం చేపట్టి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం గోదాము కార్యాలయాన్ని స్పీకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో స్పీకర్ మాట్లాడుతూ పేదల సంక్షేమం, అభివృద్ధి కోసం అహర్నిశలు పనిచేస్తానన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాల్లో లబ్ధి చేకూర్చేందుకు చర్యలు తీసుకుంటున్నానని శాసనసభ సభాపతి హామీ ఇచ్చారు. వికారాబాద్ జిల్లా అభివృద్ధితో ప్రజలకు సేవ చేయడమే ధ్యేయమని ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సంక్షేమంలో ఉన్నప్పటికీ వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు జిల్లాకు 950 కోట్ల నిధులను మంజూరు చేయడం జరిగిందని, మోమిన్పేట మండలానికి 44,56,00,000 నిధులు విడుదల చేయడం జరిగిందని తెలిపారు. గ్రామాల్లో ఇండ్లు లేని ప్రతి పేదవాడికి ఇంటి నిర్మాణాలు చేసుకునేందుకు వికారాబాద్ నియోజకవర్గానికి 12,000 ఇండ్లు మంజూరయ్యాయని, మరో విడతలో కూడా ఇంకా ఇండ్లు మంజూరు చేసి అర్హులైన ప్రతి ఒక్కరికి లబ్ధి పొందేలా చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. మేము ఎక్కడ కూడా పనిచేసాము, ఏడ కూడా పార్టీలకు సంబంధం లేకుండా
ముందున్న లిస్టు కూడా ఇవ్వాలి. ఆ లిస్టుతో పాటు ఇప్పుడు గ్రామ సభలో జరిగిన లిస్ట్ ఏదైతుందో అది యాడ్ చేసి అందరికీ రైతు భరోసా ఇవ్వాలి, రేషన్ కార్డు ఇవ్వాలి, మరి అదేవిధంగా ఇండ్ల 5 లక్షల రూపాయలు ఇళ్ల కోసం ఇవ్వాలి. మరి ఈ 4 స్కీమ్లు ఏవైతుందో ఆ స్కీమ్లు పార్టీలకు అతీతంగా స్వర్గీయ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు సాచురేషన్ పద్ధతిలో ఎట్లయితే ఇచ్చిందో అట్లనే ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం చేసింది రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు. అట్లనే ఇస్తాం కూడా ఎక్కడ కూడా పార్టీలకు సంబంధం లేకుండా ఎవరితోని దేశీయాలు లేకుండా అందరినీ పేదవాళ్ళందరినీ గుర్తించి ముందు పేదవాళ్ళకి లబ్ధి జరిగే విధంగా ప్రయత్నం చేస్తాం. నేను మరి నాకు సంబంధించిన నాయకులందరూ ప్రయత్నం చేస్తారు. అట్లనే వేరే పార్టీ నాయకులు ఇప్పుడు పవర్లో ఉన్నాడు, ఇప్పుడు విష్ణు ఉన్నాడు, కలుపుకొని పోతాం. విష్ణు మాకు వ్యతిరేకం చేశాడు, విష్ణును దూరం పెట్టేది అనేది ఉండదు. ఎన్నికలప్పుడు రాజకీయాలు, ఎన్నికలప్పుడు ఓట్లప్పుడు రాజకీయాలు చేసుకుంటూ దూరం చేసుకుంటూ దాని తర్వాత అభివృద్ధి విషయానికి వస్తే మాత్రం అందరం కలిసి పనిచేద్దాం. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మాజీ ఎంపీపీ స్వర్గీయ ఎన్సీ రాజయ్య గుప్తా విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా పురోహితులు రాజశేఖర్ శర్మ, నందబాల శర్మ, మున్సిపల్ చైర్మన్ రాజమౌళి మాట్లాడుతూ గజ్వేల్కు మారుపేరు నలుదిశలా వ్యాపింపజేయడానికి ఆనాడు ఎన్సీ రాజయ్య చేసిన కృషి మరువలేనిదని, వారిని గజ్వేల్ ప్రాంతం ఎప్పటికీ మరువదని, గజ్వేల్ సర్పంచ్గా, గజ్వేల్ మండల ఎంపీపీగా వారు చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ పాలక వర్గం పెద్ద ఎత్తున ఎన్సీ రాజయ్య అభిమానులు, కుటుంబ సభ్యులు, వివిధ సంఘాల నాయకులు, పుర ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు. నేటి సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమైన సిటీ న్యూస్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.